హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ ద బ్లాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో లెక్చర్ నెంబర్ 3 నేమింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు నేమింగ్ ఎందుకు ఇవ్వాలి చూడండి. మనం కార్బన్ ఒక కాంపౌండ్స్ సమ్ మిలియన్స్ లో ఉన్నాయన్నమాట. ఆ మిలియన్స్ లో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్క కాంపౌండ్ కి సపరేట్ గా నేమ్ ఇవ్వాలంటే కుదరదు కదా. కాబట్టి ఐయుపిఏసి అంటే మీనింగ్ ఏదంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఐయుపిఎస్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. వీళ్ళు కెమిస్ట్రీకి సంబంధించి మెయిన్గా ఆర్గానిక్ కాంపౌండ్స్ కి నేమింగ్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారన్నమాట. దానికి బేసిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న మనం డిస్కస్ చేసిన ఆల్కెన్స్, ఆల్కైన్స్ వీటి యొక్క నేమింగ్ ఎలా అవ్వాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఆల్కేన్స్ అంటే ఏంటి? ఆ మొత్తం కార్బన్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఒక కార్బన్ కి ఇంకొక కార్బన్ కి మధ్య సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఆల్కేన్స్ అంటాం అన్నమాట. ఈ ఆల్కేన్స్ ఎప్పుడైనా సరే లాంగ్ చైన్స్ ఫామ్ అయింది అనుకోండి, ఆ లాంగ్ చైన్ వితౌట్ ఎనీ బ్రాంచెడ్ కాంపౌండ్స్, సైక్లిక్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒకవేళ లాంగ్ చైన్ హైడ్రోకార్బన్స్ అనే ఫామ్ అయింది అనుకోండి, కార్బన్ కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఆల్కేన్స్ అంటాం. ఈ ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n+2 అన్నమాట. అంటే కార్బన్ హైడ్రోజన్ ఎప్పుడు కూడా కలిసినప్పుడు ఆ లాంగ్ చైన్ లో అది ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్, దానికి సంబంధించి ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ దానికి అటాచ్ అయి ఉంటాయి అని చెప్పడానికి ఫార్ములా వచ్చి ఇదన్నమాట, CnH2n+2. ఫర్ ఎగ్జాంపుల్ 6 కార్బన్ ఆటమ్స్, ఎన్ని ఆటమ్స్? 6 కార్బన్ ఆటమ్స్ ఉండే ఆల్కేన్ నాకు కావాలి. చూడండి ఎలా డ్రా చేయాలి సార్, దాని యొక్క స్ట్రక్చర్ ఇప్పుడు అంతా కూడా దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, 6 కార్బన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క నేమింగ్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, 6 కార్బన్ ఆటమ్స్ అన్నాను. 6 ఉంటే ఆల్రెడీ నేను చెప్పాను రూట్ వర్డ్స్. 6 కార్బన్ ఆటమ్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే హెక్స్ అంటాం. ఇంకోటి, నేను ఆల్కేన్ కావాలి అంటున్నాను. ఆల్కేన్ అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. ఈ ఆల్కేన్ లో లాస్ట్ 3 లెటర్స్ ఏముంది? ఏఎన్ అనుస్తుంది అన్నమాట. అది మనం నేమ్ ఇచ్చామనుకోండి హెక్సేన్. అంటే 6 కార్బన్ ఆటమ్స్ ఉండే ఆల్కేన్ ని మనం ఏమంటామంటే హెక్సేన్ అంటాం. ఫస్ట్ ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 6 కార్బన్ ఆటమ్స్ వేసుకున్నాం. 3, 4, 5, 6 కార్బన్ ఆటమ్స్ వేసుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటి? ఇది ఆల్కేన్ అన్నాను కాబట్టి కేవలం సింగిల్ బాండ్ మాత్రమే పెట్టాను, ఒక కార్బన్ కి ఇంకొక కార్బన్ కి మధ్య. యాక్చువల్ కార్బన్ యొక్క వ్యాలెన్సీస్ ఎంత? 4. ఇక్కడ ఆల్రెడీ 1 వ్యాలెన్సీ ఒక పక్కన ఉండే కార్బన్ కి వెళ్ళింది. ఇంకా ఎన్ని వ్యాలెన్సీస్ ఉన్నాయి? 3 వ్యాలెన్సీస్ ఉన్నాయి. ఆ 3 వ్యాలెన్సీస్ నేను ఏం చేస్తానంటే హైడ్రోజన్ ఆటమ్ ని ఫిల్ చేస్తాను. ఎందుకంటే ఆల్కేన్స్ అంటే ఏంటి? హైడ్రోకార్బన్స్ అన్న. ఓన్లీ కార్బన్ హైడ్రోజన్ ఉండే కాంపౌండ్ గురించి ప్రస్తుతానికి డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఇంకా రిమైనింగ్ 3 వ్యాలెన్స్ 1, 2, 3 ఈ 3 వ్యాలెన్స్ దేంతో ఫిల్ చేశానంటే హైడ్రోజన్ తో ఫిల్ చేశాను. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకోండి, ఈ కార్బన్ కూడా వ్యాలెన్స్ ఎంత? 4. ఒక వ్యాలెన్స్ ఇటు పక్క ఉండే కార్బన్ ఇచ్చింది, ఇంకొక వ్యాలెన్స్ ఇటు పక్క ఉండే కార్బన్. ఇంకా ఎన్ని వ్యాలెన్సెస్ మిగిలి ఉన్నాయి అంటే ఇంకా 2 వ్యాలెన్సెస్ మిగిలి ఉన్నాయి. ఆ 2 వ్యాలెన్స్ నేను దేంతో ఫిల్ చేస్తాను అంటే హైడ్రోజన్ తో ఫిల్ చేస్తాను. నెక్స్ట్ ఈ కార్బన్ కూడా సిమిలర్ గా 2 హైడ్రోజన్స్ వస్తాయి. మిగతా వాటికి కూడా దాదాపు ఎన్ని వస్తాయంటే 2 హైడ్రోజన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకుని ఒక వ్యాలెన్సీ మాత్రమే ఈ కార్బన్కి ఇచ్చింది. ఇంకా ఎన్ని వ్యాలెన్సీస్ ఉన్నాయి? 3 వ్యాలెన్సీస్ ఉన్నాయి. కాబట్టి 3 వ్యాలెన్సీస్ వచ్చి 3 హైడ్రోజన్స్కి వెళ్తుంది. ఇప్పుడు దీని ఒక సింపుల్ స్ట్రక్చర్ రావాలనుకోండి CH3. ఎందుకంటే ఇక్కడ ఉండే కార్బన్కి C ఒకటి ఉంటే హైడ్రోజన్ 3 ఉన్నాయి కాబట్టి CH3, CH2, 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 CH3. 1, 2, 3, 4, 5, 6 కార్బన్స్ ఉన్నాయి. C6 చూడండి, 3 + 2 5, 7, 9, 11 + 3 వచ్చి 14. C6H14. ఒకసారి ఇది ఫార్ములా పరంగా రైట్ ఓ రాంగ్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫార్ములా ఏం చెప్పాను? CnH2n+2 అని చెప్పాను.
ఇప్పుడు n వాల్యూ మనం ఎంత తీసుకున్నామంటే 6 తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ 6 కార్బన్ ఆటమ్స్ అని చెప్పాను కాబట్టి C6H2 × 6 + 2 మొత్తానికి ఏమొస్తుందంటే C6 2 6 ఎంత 12 + 2 ఎంత 14 C6H14. అంటే ఇక్కడ మనం డ్రా చేసిన కార్బన్ కాంపౌండ్ అనేది రైట్ ఆర్ రాంగ్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి. అంటే ఆల్కేన్స్ ఎప్పుడు కూడా ఓన్లీ కార్బన్ హైడ్రోజన్తో ఫామ్ అయ్యే ఆల్కేన్స్ లో ఎప్పుడైనా సరే ఈ ఫార్ములాని సాటిస్ఫై చేస్తుంది అనమాట. ఆల్కేన్స్ మీకు అర్థమైంది కదా, సిమిలర్ గా ఆల్కేన్స్ కూడా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ తీసుకుందాం. ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n. మనకు అదే లేదు. ఆల్కీన్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే ఒక కార్బన్, అంటే ఆ మొత్తం కార్బన్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఒక కార్బన్ కి ఇంకొక కార్బన్ కి అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ అనేది ఉండాలి. ద కార్బన్ కాంపౌండ్ ఇన్ విచ్ దెర్ ఈస్ అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్. ఆ మొత్తం కార్బన్ కాంపౌండ్ లో 2 కార్బన్ ఆటమ్స్ ఏదైనా తీసుకున్నప్పుడు వాటి మధ్య డబుల్ బాండ్ అట్లీస్ట్ ఒకటైనా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఆల్కీన్ అంటాం. అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 కార్బన్ ఆటమ్స్ ఉండే ఆల్కీన్ నాకు కావాలి. 5 కార్బన్ ఆటమ్స్ ఉంటే ఆల్కీన్ కావాలి. ఇప్పుడు నేను దీనికి నేమ్ ఎలా ఇస్తాను? 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఏమంటాం అంటే పెంట్ అంటాం. పెంట్ అంటే మీనింగ్ ఏంటి? 5 కార్బన్ ఆటమ్స్ ఉంటే పెంట్ అంటాము. అదేవిధంగా ఇది ఆల్కీన్ కి చెందింది కాబట్టి లాస్ట్ 3 లెటర్స్ ఏమున్నాయి? ENE. కాబట్టి ఓవరాల్ దీని ఒక నేమ్ ఏమొస్తుంది అంటే పెంట్ ఈన్ అనేసి వస్తుంది. ఒకసారి డ్రా చేద్దాం. ఇలా 5 కార్బన్స్ డ్రా చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా అయ్యేప్పుడు సింగిల్ బాండ్స్ ఇచ్చి డ్రా చేసాను. ఆ తర్వాత ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 5 కార్బన్స్ డ్రా చేశాను. ఇంకా ఇక్కడ ఏముందంటే పెంట్ ఈన్ అంటే ENE అంటే అది ఆల్కీన్ కి చెందింది అని అర్థం. ఆల్కీన్ కి చెందిందంటే అట్లీస్ట్ ఒక డబుల్ బాండ్ ఉండాలి. చూడండి ఆ డబుల్ బాండ్ ఇక్కడైనా ఇవ్వచ్చు, ఇక్కడైనా ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట. నేను స్టార్టింగ్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. C డబుల్ బాండ్ C. మీ ఈ ఎండింగ్ లో కూడా ఇవ్వచ్చు, ఇక్కడైనా ఇవ్వచ్చు. కాకపోతే స్టార్టింగ్ ఇవ్వడం వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటంటే దానికి 1 ఫస్ట్ కార్బన్ కి ఉంటుంది కాబట్టి మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే మిడిల్ ఎక్కడ మెన్షన్ చేసాం అనుకోండి, ఏ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఫామ్ అయిందో అది కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను స్టార్టింగ్ వేసాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఇప్పుడు దీనికి వ్యాలెన్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బాండ్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. చూడండి ఈ కార్బన్ కి 2 వ్యాలెన్సెస్ ఇక్కడే ఫిల్ అయినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, మొత్తానికి 4 బాండ్స్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ కార్బన్ 1 2 3 అంటే 3 వ్యాలెన్సెస్ ఫిల్ అయిపోయింది. ఇంకా ఎన్ని వ్యాలెన్సెస్ ఉన్నాయంటే ఒక వ్యాలెన్స్ ఉంది. కాబట్టి అక్కడ నేను ఏం చేశానంటే హైడ్రోజన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కార్బన్ చూసారనుకోండి 1 2 ఇంకా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 3 4. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకున్నాం 1 2 ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 3 4. సిమిలర్లీ ఈ కార్బన్ కి ఓన్లీ 1 వ్యాలెన్స్ మాత్రమే. ఇంకా ఎన్ని వ్యాలెన్సెస్ ఉన్నాయంటే 3 వ్యాలెన్సెస్ ఫిల్ చేయాల్సింది. కాబట్టి 3 హైడ్రోజన్స్ డ్రా చేసాం. మొత్తం 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి హైడ్రోజన్స్. 1 2 3 4 5 6 7 8 9 10 C5H10. మనం కావాలంటే ఈ ఫార్ములాలో చెక్ చేసుకోవచ్చు. C5H2 × 5 2 5 అంతా 10 కాబట్టి C5H10 అనేది ఫామ్ అయింది. దీని ఒక సింపుల్ స్ట్రక్చర్ గీయాలనుకుంటే CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 CH3 ఈ రకంగా మనకి ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆల్కైన్స్ కూడా సిమిలర్ గా వస్తుంది. అది కూడా ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైన్స్ అంటే ఏం చెప్పాను? మొత్తం కార్బన్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక ట్రిపుల్ బాండ్ అయినా ఉండాలి. దాన్ని మనం ఏమంటామంటే ఆల్కైన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 కార్బన్స్ ఉంటే ఆల్కైన్ కావాలి. ఎన్ని కార్బన్స్? 4 కార్బన్స్ ఉంటే ఆల్కైన్ అనేది కావాలి. ఎలా డ్రా చేస్తాం చూడండి. ఫస్ట్ 4 కార్బన్ ఆటమ్స్ తీసుకోవాలి. ఇక్కడ నేనేం చెప్పాను? ఆల్కైన్ అని చెప్పాను. ఆల్కైన్ అన్నాను కాబట్టి ట్రిపుల్ బాండ్ స్టార్టింగ్ లో అయితే నేను ప్రిఫర్ చేస్తాను. చూడండి ఇక్కడ 3 వ్యాలెన్సెస్ ఫుల్ అయింది. ఇంకా ఎన్ని వ్యాలెన్స్ ఉంది? 1 వ్యాలెన్స్. అక్కడ హైడ్రోజన్ పెట్టాను. ఇక్కడ 3 వ్యాలెన్సెస్ ఫిల్ అయింది. ఇక్కడ ఒక వ్యాలెన్స్.
టోటల్ 4 వ్యాలెన్సీస్ అక్కడ ఫిల్ అయిపోయింది. కాబట్టి ఈ కార్బన్కి ఏం రాదు, ఈ కార్బన్కి ఏం రాదు, ఎందుకంటే ఇక్కడ 3 వ్యాలెన్సీస్, ఇక్కడ 1 వ్యాలెన్సీ, టోటల్ 4 వ్యాలెన్సీ. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకున్నాం 1 2 3 4. అదేవిధంగా ఈ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా 3 వ్యాలెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి 4 కార్బన్స్ అన్నాం కాబట్టి 4 కార్బన్స్ ఏమంటామంటే బ్యూట్ అంటాము. అందులో ఒక ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి బ్యూటైన్ అంటామన్నా, దీని ఒక పేరు. ఇప్పుడు అది ఫార్ములా, దీనికి జనరల్ ఫార్ములా ఏమొస్తుందంటే CnH2n-2 అన్నమాట. ఒకవేళ ఈ ఫార్ములా సాటిస్ఫై అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఆల్కైన్స్ కి జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n-2. ఒకసారి చెక్ చేసుకుందాము. C4 ఉన్నాయి, 1 2 3 4. హైడ్రోజన్స్ అన్న చూద్దాం, 1 2 3 4 5 6, C4H6. ఒకసారి అక్కడ నెంబర్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, C4H 2 × 4 - 2, C4 2 4 ఎంత 8, 8 - 2 వచ్చి 6, C4H6. ఈ రకంగా ఆల్కేన్స్ కానీ ఆల్కైన్స్ అనేవి ఇలా బాండ్ ఫామ్ చేస్తానంట. కాకపోతే ఈ ఫార్ములా కేవలం దేనికి వర్తిస్తుంది అంటే కేవలం కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నదానికి మాత్రమే ఈ ఫార్ములా అనేది వర్తిస్తుంది. అది కూడా ఒకే ఒక్క బాండ్, అంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ కానీ డబుల్ బాండ్ కానీ 2 కార్బన్ ఆటమ్స్కి మధ్యనే ఉండాలి. ఇంకా ఎక్స్ట్రాగా ఉంటే ఆ ఫార్ములా మనకు రాదన్నమాట. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన్నారు, దాన్ని ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. డ్రా ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్. అంటే ఇక్కడ మనకు 3 నేమ్స్ ఇచ్చినారు. దీనికి మనం ఏం చేయాలంటే దీని యొక్క స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోపైన్ ఇచ్చినారు. ప్రాప్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే ప్రాప్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 కార్బన్ ఆటమ్స్ మనం డ్రా చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనం చూసామంటే అయన్ అంటే ఆల్కైన్ కి సంబంధించింది అని అర్థం. ఆల్కైన్ అంటే మీనింగ్ ఏంటి, కార్బన్ కి మధ్య ట్రిపుల్ బాండ్ అనేది ఉండాలి. కాబట్టి నేను స్టార్టింగ్ లో ట్రిపుల్ బాండ్ వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మన పని ఏంటంటే హైడ్రోజన్స్ ని ఫిల్ చేయాలి. ఇక్కడ 3 వ్యాలెన్స్ ఇక్కడ ఫిల్ అయిపోయింది కాబట్టి ఒక హైడ్రోజన్ ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకున్నాం 1 2 3 4 వ్యాలెన్సీస్ అక్కడికి ఫిల్ అయిపోయింది కాబట్టి దీనికి ఎలాంటి హైడ్రోజన్ మనం వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకున్నాం ఓన్లీ 1 వ్యాలెన్సీ మాత్రమే ఫిల్ అయింది. ఇంకా రిమైనింగ్ 3 వ్యాలెన్సీస్ మనం ఏం చేస్తామంటే హైడ్రోజన్తో ఫిల్ చేస్తాం. ఓవరాల్గా CH ట్రిపుల్ బాండ్, C సింగిల్ బాండ్, CH. ఇదే ఏంటంటే మనకి ప్రొపైన్ అన్నమాట. అంటే C3 1 + 3 H4. ఒకసారి జనరల్ ఫార్ములా ప్రకారం రైట్ వచ్చిందో రాంగ్ వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి, CnH2n-2 అన్నమాట. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని కార్బన్ ఆటమ్స్ తీసుకున్నాం, 3 తీసుకున్నాం. C3H 2 × 3 - 2, C3H2 3 ఎంత 6 - 2, 6 - 2 వచ్చి 4. కాబట్టి మనం చేసింది రైట్ అన్నమాట. నెక్స్ట్ సిమిలర్లీ బ్యూటేన్ తీసుకుందాం. బ్యూటేన్ అక్కడే ఉంది, బ్యూట్ అంటే మీనింగ్ ఏంటి, 4 కార్బన్ ఆటమ్స్ అంటే దాన్ని బ్యూట్ అంటాం. అదే నెక్స్ట్ చూసుకున్నాం ఇక్కడ ANE అంటే ఆల్కేన్ అన్నమాట. కాబట్టి అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ మనం హైడ్రోజన్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఒక బ్యాలెన్స్ ఫిల్ అయింది కాబట్టి ఏమైనా 3 బ్యాలెన్సెస్ హైడ్రోజన్తో ఫిల్ చేసాం. ఈ కార్బన్ తీసుకున్నాం 2 వ్యాలెన్సీస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ జస్ట్ 2 వ్యాలెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ దీనికి కూడా అదే విధంగా 2 వ్యాలెన్సీస్ ఉన్నాయి. ఈ కార్బన్ తీసుకున్నాం అనుకోండి 3 వ్యాలెన్సీస్, 1 2 3 4 కార్బన్స్ కి సంబంధించి హైడ్రోజన్స్ కూడా మనం డ్రా చేసాం అన్నమాట. ఇప్పుడు చూసారనుకోండి దీని యొక్క జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n+2. ఒకసారి జనరల్ ఫార్ములా సాటిస్ఫై అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. C4H 2 × 4 + 2, C4 4 to 8 + 2 ఎంత C4H10 అన్నమాట. అంటే C4H10 4 కార్బన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. హైడ్రోజన్ చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 10. ఈ రకంగా మనకి C4H10 అనేది సాటిస్ఫై. సిమిలర్గా నెక్స్ట్ మనకి థర్డ్ వన్ ఏమి ఇచ్చా అంటే హెప్టైన్ ఇచ్చాడు. హెప్ట్ అంటే మీనింగ్ ఏంటి, 7 కార్బన్ ఆటమ్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే హెప్ట్ అంటాం. 3 4 5 6 7 5 6 7. ఇప్పుడు హెప్టైన్ అని చెప్పాను. హెప్టైన్ అంటే మీనింగ్ ఏంటి, YNE అంటే అదొక ఆల్కైన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ట్రిపుల్ బాండ్ వేసాను. ఇంకా నెక్స్ట్ మనకు తెలిసిన విషయమే హైడ్రోజన్స్ ఫిల్ చేయాలి. 3 వ్యాలెన్సీస్ అయిపోయింది కాబట్టి
ఒక హైడ్రోజన్ ఇక్కడ ఫిల్ చేశాను. 1 2 3 4, దీనికి 4 బ్యాలెన్స్ కంప్లీట్ అయింది. దీనికి 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 ఉంది, 2 3 4. ఈ రకంగా మనం ఎలాంటి నేమ్ ఇచ్చినా సరే సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్స్ని డ్రా చేసుకొని ఆ తర్వాత అక్కడ ఇచ్చిన నేమ్ని బట్టి ఇది ఆల్కైనా అది మనం ఫస్ట్ గమనించి ఆ తర్వాత హైడ్రోజన్ని దాని బ్యాలెన్స్కి తగ్గట్టుగా ఫిల్ చేసినట్టే మనం ఈజీగా స్ట్రక్చర్స్ అనేది డ్రా చేయొచ్చు అనమాట. ఒకవేళ మనం చేసింది రైట్ ఆర్ రాంగ్ తెలియాలంటే ఏం చేయొచ్చు, ఈ రకంగా జనరల్ ఫార్ములాస్ యూస్ చేసి ఆల్కైన్ అయితే CnH2n+2, ఆల్కైన్ అంటే CnH2n, ఆల్కైన్ అంటే CnH2n-2. ఈ రకంగా మనం జనరల్ ఫార్ములాస్ యూస్ చేసి కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఎగ్జాంపుల్స్ అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్, ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ డిస్కస్ చేద్దాం. అంటే స్ట్రక్చర్ని బేస్ చేసుకుని కార్బన్ కాంపౌండ్స్ అని 2 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి ఏంటంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటారు. ఈ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ మనం ఏమనొచ్చు అంటే అసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఏమంటాము? అసైక్లిక్ కాంపౌండ్స్. ఇంకొక టైప్ ఏంటంటే సైక్లిక్ కాంపౌండ్స్. సైక్లిక్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లిక్ గురించి డిస్కస్ చేద్దాం. సైక్లిక్ కార్బన్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఇక్కడ కార్బన్స్ మధ్య బాండ్స్ జరిగి మొత్తం క్లోజ్డ్ స్ట్రక్చర్ లా ఫామ్ అవుతున్నాం. దాన్నే మనం ఏమంటాం అంటే సైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం చూసాం అనుకోండి, మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఆ 6 కార్బన్ ఆటమ్స్ కూడా ఎలా అరేంజ్ అయినాయంటే ఒక క్లోజ్డ్ లూప్ లాగా అరేంజ్ అయినా అన్నమాట. దీన్నే మనం ఏమంటాం అంటే సైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఒకసారి దీనికి వ్యాలెన్సీస్ ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ తీసుకున్నాము, 2 వ్యాలెన్సీస్ ఫిల్ అయిపోయినాయి. ఇంకా ఎన్ని వ్యాలెన్సీస్ ఉన్నాయంటే 2 వ్యాలెన్సీస్ ఉన్నాయి. దానికి హైడ్రోజన్ ఇచ్చేస్తాం, ఎందుకంటే హైడ్రో కార్బన్స్ కాబట్టి. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, 2 వ్యాలెన్సీస్ ఫిల్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని వ్యాలెన్సీస్ ఉన్నాయంటే 2 వ్యాలెన్సీస్ ఉన్నాయి. హైడ్రోజన్. సిమిలర్గా దీనికి కూడా హైడ్రోజన్. ఈ రకంగా అన్నిటికీ మనం ఏం చేయొచ్చు అంటే హైడ్రోజన్స్ని ఫిల్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ కామన్గా 2 వ్యాలెన్సీస్ ఉన్నాయన్నమాట వ్యాకెన్సీగా. ఇక్కడ మనం చూసాం అనుకోండి, 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఆ కార్బన్ ఆటమ్స్ కి అన్నిటికి మధ్య సింగిల్ బాండ్ ఉంది, మొత్తం వచ్చి క్లోజ్డ్ లూప్ లో ఫామ్ అయింది. ఈ రకంగా ఏదైనా సరే కార్బన్ ఆటమ్స్ అనేవి క్లోజ్డ్ లూప్ లో ఫామ్ అయింటే దాన్ని మనం ఏమంటాం అంటే సైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఇప్పుడు దీని యొక్క నేమింగ్ చెప్పాలి. దీని యొక్క నేమింగ్ మనం ఎలా ఇవ్వాల్సి వస్తుంది సార్? ఇక్కడ చూడండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లోజ్డ్ లూప్ ఫామ్ అయింది కాబట్టి మనం ఏం రాసుకుంటామంటే సైక్లో అని రాసుకుంటాం. ఎందుకు? క్లోజ్డ్ లూప్ ఫామ్ అయింది కాబట్టి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి హెక్స్. అన్ని కార్బన్ ఆటమ్స్ మధ్య ఎలాంటి బాండ్స్ ఉన్నాయంటే సింగిల్ బాండ్స్ ఉన్నాయి, సైక్లో హెక్సేన్. కాబట్టి ఈ సైక్లిక్ కాంపౌండ్ యొక్క నేమ్ ఏంటంటే సైక్లో హెక్సేన్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ హెక్సేన్ అనేసి యూస్ చేస్తాం, సైక్లో హెక్సేన్ అని యూస్ చేస్తాం. ఇప్పుడు ఇది మన ఆల్కేన్స్ చెప్పినట్టుగా జనరల్ ఫార్ములా ఫాలో అవుతుందా అంటే ఫాలో అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం తీసుకునే హెక్సేన్కి ఏమొస్తుందంటే CnH2n+2. ఇది కదా దీనికి ఫార్ములా, అంటే స్ట్రైట్ చైన్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా దీన్ని ఒకసారి అప్లై చేయడానికి ట్రై చేద్దాం. C6H2 × 6+2 అంటే ఓవరాల్గా ఏమొస్తుందంటే C6 2 6 12, 12 + 2 ఎంత? 14. C6H14 వస్తుంది అనమాట. ఇక్కడ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. సేమ్ అదేవిధంగా హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్నో చూద్దాం. ఇక్కడ కార్బన్ ఆటమ్స్ ఆల్రెడీ మనం కౌంట్ చేసాం, 6 ఉన్నాయి. హైడ్రోజన్స్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 C6H2. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ జనరల్ ఫార్ములాస్ అనేది సైక్లిక్ కాంపౌండ్స్ మనం యూజ్ చేయకూడదు అన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఈ సైక్లిక్ కాంపౌండ్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ మనము ఓపెన్ చైన్ కాంపౌండ్స్లోకి వద్దాం. ఇప్పుడు ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసాము స్ట్రైట్ చైన్ కాంపౌండ్. స్ట్రైట్ చైన్ కాంపౌండ్స్ అంటే కార్బన్ ఆటమ్స్ అనేవి ఓన్లీ స్ట్రైట్గా అరేంజ్ అయి ఉంటాయి. దీన్ని మనం ఏమంటాం స్ట్రైట్ చైన్ కాంపౌండ్స్ అంటాం. అదే మనం బ్రాంచెడ్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసాం అనుకోండి, బ్రాంచెడ్ కాంపౌండ్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బ్రాంచెడ్ కాంపౌండ్స్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీన్ని చూసి మనం స్ట్రైట్ చైన్ కాంపౌండ్స్ అనుకుంటాం.
కాకపోతే ఇందులో ఏదో ఒక కార్బన్కి ఇంకొక కార్బన్ అటాచ్ అయింది అంటే స్ట్రైట్ గానే కార్బన్ అనేది అటాచ్ అవ్వకుండా ఏదో ఒక కార్బన్కి మళ్ళీ కార్బన్ అంటే అదొక బ్రాంచ్ లాగా అటాచ్ అంటే దాన్ని ఏమంటారు బ్రాంచ్డ్ చైన్ కాంపౌండ్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం నేమ్ ఇవ్వాలి అనేటప్పుడు ఎలా ఇవ్వాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. దాని ముందు ఒక సింపుల్ విషయం చెప్తాను, అదే ఏంటంటే ఆల్కైల్ సేమ్ ఆల్కైన్స్ లాగా ఇంకోటి ఉందన్నమాట ఆల్కైల్. కాకపోతే ఈ ఆల్కైల్ అని మనం దేనికి వాడతాము అంటే ఇలా బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు ఈ ఆల్కైల్ అని వాడతాం. ఆ బ్రాంచ్ ఇప్పుడు చూడండి ఇది మొత్తం లీనియర్ గా ఉంది, కానీ కార్బన్ అనేది ఒక కార్బన్ కి బ్రాంచ్ లాగా వచ్చింది అనమాట. ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే ఒకే ఒక కార్బన్ ఉంది, ఒకడుంటే మనం ఏమంటామంటే మిత్ అంటాం. ఒకటి ఏమంటాము మిత్, అందులో అది బ్రాంచ్ లాగా ఫామ్ అయింది కాబట్టి మిథైల్. అంటే ఇలా బ్రాంచ్డ్ గా ఉండే కార్బన్స్ ని మనము రిప్రజెంట్ చేయడానికి మనం ఈ ఆల్కైల్ అనేది వాడతామంట. ఆల్కైల్ అనే దానికి జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n+1. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము ఇక్కడ ఒకే ఒక కార్బన్ దాన్ని ఒకసారి అప్లై చేద్దాం. C1H2 × 1+1 అంటే C1H2 1:2+1 ఎంత 3 CH3 అంటే ఇక్కడ CH3 ఉంటుంది అన్నమాట. ఎందుకు దీని ఒక బ్యాలెన్స్ ఇక్కడ 3 ఇచ్చేసింది కాబట్టి హైడ్రోజన్స్ 1 2 3 హైడ్రోజన్స్ అటాచ్ అయ్యండి. ఇప్పుడు సేమ్ అదే ఇక్కడ ఒక బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇది CH3, ఇది 1 2 3 బ్యాలెన్స్ ఉంది కాబట్టి CH, దీని యొక్క బ్యాలెన్స్ ఒకటి ఉంది కాబట్టి ఇంకా రిమైనింగ్ 3 CH3. ఈ రకంగా అంటే ఇక్కడ మనం బ్రాంచ్ లా ఇచ్చాం కదా, దీన్ని మనం ఏమంటామంటే ఆల్కైల్ అంటాం. ఆల్కైల్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క IUPAC ఈ హైడ్రోకార్బన్ కి మనం నేమ్ చెప్పాలి. ఎలా చెప్తాం సార్ అంటే ఇక్కడ చూడండి మొత్తము స్ట్రైట్ చైన్ లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉన్నాయి కదా, అందులో సెకండ్ కార్బన్ కి మనకి ఒక కార్బన్ అనేది అటాచ్ అయింది. ఒక కార్బన్ అటాచ్ అయితే మనం ఏమంటాము మిథైల్ అంటాం. కాబట్టి సెకండ్ కార్బన్ అటాచ్ అయింది కాబట్టి 2-మిథైల్. ఇప్పుడు అదే స్ట్రైట్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 3 కార్బన్స్ ఉన్నాయి. ఆ 3 కార్బన్స్ కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి మనము అది ఆల్కైన్ లాగా కన్సిడర్ చేస్తాము. 2-మిథైల్ మొత్తం 3 ఉన్నాయి కాబట్టి ప్రోపేన్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనము బ్రాంచెస్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ మనం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ని డినోట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ ఆల్కైల్స్ అన్నమాట. ఒకవేళ మనకి 2 కార్బన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద ఇంకొక కార్బన్ వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలంటే ఏం లేదు 2 కార్బన్స్ వచ్చింది కాబట్టి 2 కార్బన్స్ అంటే ఏం యూజ్ చేస్తాము మిత్ కాకుండా ఇత్ అనేది యూజ్ చేస్తాం. ఇథైల్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే ఈ రకంగా మనం బ్రాంచ్డ్ చైన్స్ కి నేమ్స్ కూడా ఇవ్వచ్చు. అదే స్ట్రైట్ చైన్ కాంపౌండ్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఎలా ఉంటుంది మొత్తం కార్బన్స్ అనేది లీనియర్ గా అరేంజ్ అంటే అది ఆల్కెన్స్ విత్ జనరల్ ఫార్ములాస్ మనం చాలా ఎగ్జాంపుల్స్ చేసాం కాబట్టి మీకు ఈ పార్టీ కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా సైక్లిక్ కాంపౌండ్స్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. అది టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్. అదే ఏంటంటే బెంజీన్ అనేది అది కూడా ఒక సైక్లిక్ కాంపౌండ్ అనమాట. ఈ సైక్లిక్ కాంపౌండ్ ఫార్ములా ఏంటంటే C6H6. అంటే ఇక్కడ కూడా ఏమవుతుందంటే కార్బన్ అనేవి మొత్తం 6 కార్బన్స్ ఈ రకంగా హెక్సాగాన్ లాగా సిమిలర్ గా మనం పైన తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా 6 కార్బన్స్ ఉంటాయన్నమాట. ఇందులో ప్రతి ఒక్క కార్బన్కి ఏముంటుందంటే ఒక హైడ్రోజన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వ్యాలెన్స్ చెక్ చేసుకుందాం. చూడండి ఈ కార్బన్ కి 1 2 3 వ్యాలెన్సెస్ ఫిల్ అయిపోయింది కాబట్టి 4th వ్యాలెన్స్ వచ్చి ఇదే కార్బన్ తో డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకోండి 1 2 3 4 అంటే వ్యాలెన్స్ అక్కడ ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఇంకొక హైడ్రోజన్ కానీ ఏది యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకున్నాం అనుకోండి 1 2 3 1 2 3 ఉంది కాబట్టి ఒక డబుల్ బాండ్ ఉంది ఈ కార్బన్ తో ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకోండి 1 2 3 4 కాబట్టి ఇది ఫామ్ చేయదు. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఈ కార్బన్ తీసుకున్నాం అనుకోండి 1 2 3 ఉన్నాయి కాబట్టి అందులో ఒక డబుల్ బాండ్. ఇప్పుడు సిమిలర్ గా అదే విధంగా తీసుకున్నాం అనుకోండి ఈ కార్బన్ 1 2 3 4
అంటే ఈ రకంగా ఫామ్ అయ్యే కాంపౌండ్ మనం ఏమంటాం అంటే బెంజీన్ అంటాం. ఈ బెంజీన్ గురించి మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చాలా ఎక్కువ డిస్కస్ చేస్తాం. అంటే ఈ బెంజీన్ యొక్క స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము స్ట్రక్చరల్ ఐసోమర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చరల్ ఐసోమర్ అంటే ఏంటి? కాంపౌండ్స్ హ్యావింగ్ సిమిలర్ మాలిక్యులర్ ఫార్ములా but different structures is called structural isomers. అంటే మనం ఏదైనా కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఆ కాంపౌండ్కి ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చినట్టయితే ఆ కాంపౌండ్స్ మనం ఏమంటామంటే స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటేన్ తీసుకుందాం. బ్యూటేన్ అంటే ఏంటి? 4 కార్బన్ ఆటమ్స్ అని ఇలా అరేంజ్ అయ్యి దీనికి హైడ్రోజన్ అటాచ్ అయి ఉంటుంది. CH3 CH2 CH2 CH3 అంటే ఓవరాల్గా C4 3 + 2 5 7 10 C4H10 అనేది మనకు ఫామ్ అయింది అనమాట. అంటే బ్యూటేన్ ఇలా మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుందా అంటే ఇలా మాత్రమే కాదు, వేరే ఫామ్లో కూడా ఉంటుంది అనమాట. అది ఎలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 కార్బన్ ఆటమ్స్ కదా చెప్పింది, చూడండి ఈ స్ట్రక్చర్లో కూడా 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి వ్యాలెన్సీస్ మనం ఫిల్ చేద్దాం. ఈ కార్బన్కి 1 వ్యాలెన్స్ అయింది కాబట్టి ఇంకో 3 వ్యాలెన్సీస్ ఫిల్ చేద్దాం. 1 2 3. అదే ఈ కార్బన్ తీసుకుని 1 2 3 వ్యాలెన్సీస్ అయింది, ఇంకొక వ్యాలెన్సీ. అదే ఈ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, ఒక వ్యాలెన్సీ అయింది కాబట్టి ఇంకా 3 వ్యాలెన్సీస్ ఉన్నాయి. అది హైడ్రోజన్తో ఫిల్ చేసాం. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకోండి, ఇందాక మనం డిస్కస్ చేసాం ఇది బ్రాంచ్డ్ కార్బన్ అనేసి. ఇప్పుడు దీనికి కూడా ఒక వ్యాలెన్స్ అయింది, ఇంకా ఎన్ని వ్యాలెన్స్ ఉన్నాయి? 3 వ్యాలెన్సీస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి CH3 CH, ఇక్కడ ఉండే Cకి CH3 CH3. ఇప్పుడు ఓవరాల్ ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి 1 2 3 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 3 6 7 8 9 10 C4H10. అంటే ఇక్కడ మనం చూసాం అనుకోండి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది, కానీ దీని యొక్క స్ట్రక్చర్ వేరు, దీని యొక్క స్ట్రక్చర్ వేరు. ఇది లీనియర్ స్ట్రక్చర్ స్ట్రైట్ చైన్ కార్బన్ కాంపౌండ్, కానీ ఇది ఎలా ఉంది? బ్రాంచ్డ్ కార్బన్ కాంపౌండ్. ఈ రకంగా మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండి డిఫరెంట్ స్ట్రక్చర్స్ కనుక వచ్చినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటే. ఎగ్జాంపుల్ దీని యొక్క నేమ్ మనం తెలుసుకోవాలి. ఎలా చేస్తామంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తాం. ఏంటంటే ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి, అందులో సెకండ్ కార్బన్కి ఏముందంటే CH3 ఉంది. అంటే ఓన్లీ 1 కార్బన్ ఉంటే దాన్ని మనం ఏమంటాము? మిథైల్ అంటాం. అది కూడా ఏ కార్బన్కి ఉంది అంటే 1 2 సెకండ్ కార్బన్కి ఉంది కాబట్టి 2 మిథైల్. టోటల్ మెయిన్ చైన్లో తీసుకున్నాం స్ట్రైట్ చైన్లో 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 2 మిథైల్ ప్రోపేన్. ఈ రకంగా మనం దీనికి నేమింగ్ ఇస్తున్నాం. చూడండి బ్యూటేన్ అనేది 2 మిథైల్ ప్రోపేన్ లాగా కూడా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటాం.